జోన్ ఆర్టీఐ మీడియా. ఎడపల్లి మండల కేంద్రంలో కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఇంట్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి పేద కుటుంబం నుంచి వచ్చిన నాయకుడని, జీవన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్త నుండి సమితి ప్రెసిడెంట్ గా 6 పర్యాయములు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా ఎంతో అనుభవమున్న నాయకుడని కెప్టెన్ కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రస్తుత ఎంపీ ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని, అతనికి అందరూ సహకరిస్తే ఎంపీ అయ్యాడని, ఎంపీ అరవింద్ జిల్లాకు చేసింది శూన్యమని, ఎడపల్లి మండలంలోని పోచారం గేట్ను ఎత్తివేస్తామని రైల్వే వారం నోటీసులు ఇచ్చిన పోచారం గ్రామస్తులు వారం రోజులు ధర్నాలు చేపట్టి తుదికి కోర్టు నుండి ఆర్డర్స్ తీసుకోవడం జరిగిందని, జిల్లాలో పసుపు బోర్డు పేరుకేనని ఎక్కడా కూడా పునాది పడలేదని కెప్టెన్ కరుణాకర్ రెడ్డి అన్నారు. భారతదేశంలో 22,593 రైళ్లు ఉన్నాయని, ప్రపంచ రైల్వేలో మన దేశంలో 4వ స్థానంలో ఉందని, అందులో 51 వందే భారత్ రైళ్లను మాత్రమే 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ చేశారని, మిగతా రైళ్లన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని కెప్టెన్ గుర్తు చేశారు. దేశంలో ఉపాధి హామీ పథకాన్ని అమలు పరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అని, దాన్ని ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తుందని, బీజేపీ ప్రభుత్వం హిందుత్వం పేరుతో బతుకుతుంది తప్ప హిందువులకు ఏమీ చేసింది లేదని కరుణాకర్ రెడ్డి అన్నారు. బీజేపీకి 1,600 కోట్ల రూపాయలు చైనా ఎలక్ట్రికల్ బాండ్ రూపంలో చందాలు వచ్చాయని, ఎద్దుల ఆవుల మాంసం విక్రయించే కంపెనీల నుండి బీజేపీకి 2 కోట్ల రూపాయలు చందా రూపమైన వచ్చాయని, హిందుత్వం మీద, గోవుల హత్యల మీద మాట్లాడే హక్కు బీజేపీకి లేదని కెప్టెన్ విమర్శించారు. బీజేపీకి ముందొక ముఖం, వెనకాల ఇంకో ముఖం ఉంటుందని, నిజామాబాద్ పార్లమెంటు ప్రజలంతా నీతి నిజాయితీ కలిగిన అభ్యర్థి జీవన్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ నాయుడు, బోధన్ ఎక్స్ కౌన్సిలర్ ఫయాజ్, ఖలీల్, ఎడపల్లి మాజీ మండల అధ్యక్షుడు భాస్కర్ రాజ్, నాయకులు రాజేందర్ గుప్తా, బాపునగర్ శేఖర్ నవీన్, పర్వయ్య, బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్ ప్రమిళ, ఎంఆర్పీఎస్ నాయకుడు దళ్ల సురేష్, బండారి హబీబ్, యాషడ రాజ్ కుమార్, మనోజ్, ఈ ప్రసాద్ తదితరులు పెద్ద ఎత్తున నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికారానికి దేశంలో రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో, కేంద్రంలో భిన్నమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. ఒకరికి తెలంగాణ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. వీళ్ళిద్దరికీ ఎక్కడ కూడా పథకాల్లో కానీ, సిద్ధాంతాల్లో కానీ ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు కాంగ్రెస్ పార్టీ ప్లస్ జీవన్ రెడ్డి గెలుపు ఎందుకు అవసరం అనేది, ఈ దేశానికి ఎందుకు అవసరం అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క స్కీమ్ ని నీరు గాసాన్ని బయట పార్లమెంట్ సాక్షిగా చెప్పింది, పార్లమెంట్ సాక్షిగా క్లియర్గా చెప్పింది, ఉపాధి హామీ పథకాలు నీరు గారుస్తా అని చెప్పేసి. ఇది నాకు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున పలకరిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ, ఇక్కడ వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, రేపు 13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏ విధంగా మనం జీవన్ రెడ్డి గారిని గెలుపుకు సహాయపడతామో ఆ విషయాలు చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గత 3 నెలల కిందట మా నాన్నగారు చనిపోవట్ల నేను నెల 15 రోజులు రాలేకపోయిన ఇక్కడికి. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చింది. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నా వంతు పని చేస్తూ ఈరోజు నేను ముందుకు రావడం జరిగింది. ఈ రోజు వరకు నేను ప్రెస్ మీట్ కండక్ట్ చేయలేదు. కారణం ఏంటంటే అందరికీ ఫోన్లు చేయడము, జిల్లా వ్యాప్తంగా ఆర్మూరు, మెట్పల్లి ఆ ప్రాంతాల్లో కూడా తిరగడం వల్ల ఇక్కడ రాలేకపోయినా. అయితే జీవన్ రెడ్డి గారి గెలుపు మనకు ఎంత అవసరమో, ముఖ్యంగా బోధన కాన్స్టిట్యున్సీ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా గమనించండి. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నిజాం టైంలో
కూడా 2 లక్షల కోట్ల నుంచి 1,20,000 కోట్ల నుంచి 60,000 కోట్లకు నేను తీసుకొచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉపాధి హామీ పథకాన్ని 400 రూపాయలకు ఇస్తూ తీసుకుపోతానికి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా బీజేపీ పార్టీ ఇంకోటి పెద్దగా చెప్పుకునేది ఆర్టికల్ 370. అసలు ఈ ఆర్టికల్ 370 అనేది ఏంటి అనేది మనం ఈ ఆర్టికల్స్ అంటే ఏంటి చాలాసార్లు నేను చెప్పిన మళ్ళీ ఒకసారి ఎలక్షన్ ముందు గుర్తు చేస్తున్న కార్యకర్తల ద్వారా బోధన పట్టణ ప్రజల కార్యకర్తలకు కానీ ఈ